ఆరు గుప్తా ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు ఆరు గుప్తాతో, మీరు అన్ని విషయాలకు సమాధానాలు బాగానే చెప్తారు గుప్తా గారు, కానీ మిస్సమ్మకి మాత్రమే నేను ఎందుకు అనిపిస్తున్నాననే ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు అని ఆరు అంటూ ఉంటుంది. దాంతో గుప్తా, ఆ విషయం నీకు చెప్పాలంటే నీ పుట్టుక దగ్గర నుండి మొదలు పెట్టాలని గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు నా పుట్టుకకు భాగ్యకి ఏంటి సంబంధం గుప్తా గారు, ఎందుకు అలా అన్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఏం లేదు, ఏదైనా సరే ముగించాలంటే ఆరంభం నుండి మొదలు పెట్టాలి కదా, అందుకే అలా అన్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, నిజమేంటో చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటుంది. దాంతో గుప్తా, నేను నిన్ను మోసం చేయలేను బాలిక అని చెప్పి, చూడు బాలిక, ప్రస్తుతానికి నువ్వు ఆలోచించాల్సింది ఆ బాలిక నీ చిత్రపటం చూస్తే నువ్వు ఆత్మ అన్న విషయం తెలిసిపోతుందనే విషయం గురించి. ప్రస్తుతానికైతే గండం తప్పింది, కానీ పూర్తిగా గండం తొలగిపోలేదు. ఆ బాలిక ఒకవేళ నీ చిత్రపటం చూస్తే నువ్వు ఆత్మ అన్న విషయం ఆ బాలికకు తెలిసిపోయి నువ్వు తనకి కనిపిస్తున్నావని ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది. ఆ విషయం వాళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు నమ్మకుండా తన జీవితంలో గందరగోళం జరిగితే తన జీవితంలో జరిగిన గందరగోళానికి నువ్వే కారణమని ఆ బాలిక నిన్ను నిలదీస్తే నువ్వేం సమాధానం చెప్పగలవంటూ గుప్తా ఆరుని ప్రశ్నిస్తాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతూ నువ్వే ఆలోచించుకో అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక ఆరు ఆలోచించడం మొదలు పెడుతుంది. మరో పక్క మనోహరి ఆరు అస్థికల గురించి ఆలోచిస్తూ ఇక గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో గోరా మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి, ఆరు అస్థికలు వైకుంఠ ధామంలో ఎందుకు లేవు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మనోహరి, ఆరు అస్థికలను నీకు ఇవ్వడం కోసమే నేను తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాను గోరా, కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి అమర్ అక్కడికి అస్థికలు తీసుకోవడానికి వచ్చాడు. ప్రస్తుతం ఆ అస్థికలు అమర్ ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో గోరా, నీ మోసం గురించి తెలిసిన నాకు అబద్ధం చెప్పాలని చూడకు మనోహరి, నీ గురించి నాకు బాగా తెలుసు. ఆరు అస్థికలు నాకు దొరకకుండా చేయడం కోసమే నువ్వు అక్కడ నుండి మాయం చేద్దాం అనుకున్నావు కదా అని చెప్పి గోరా అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, అదేంటి గోరా అలా మాట్లాడతావో, మనమిద్దరం సాధించాలనుకుంది ఒకటే కదా, అందుకే నీకు ఇవ్వడానికే నేను అస్థికలను అక్కడి నుండి మాయం చేద్దామని అనుకున్నాను అని చెప్పి మనోహరి గోరాకి చెబుతూ ఉంటుంది. లేదు మనోహరి, ఎట్టి పరిస్థితులను నేను నిన్ను నమ్మను, ఇప్పుడు నీ దగ్గరికి నేను వస్తున్నాను అని చెప్పి నీ అంతు చూస్తానని గోరా అంటూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి మనోహరి గదిలోకి వస్తుంది. దాంతో మనోహరి ఫోన్ని అలా చేతిలో పట్టుకొని టెన్షన్గా బాగి వైపు చూస్తూ ఉంటే, చూడు మనోహరి, ఆరు అస్థికల విషయంలో ఇంతకు ముందు కూడా నువ్వు గోరాతో చేతులు కలిపి గోరకి అస్థికలు ఇవ్వాలనుకొని కుట్రలు చేశావు. ఇప్పుడు కూడా ఆరు అక్క అస్థికల విషయంలో కుట్ర చేస్తూ ఆయనకి దొరికిపోయావు. ఇంట్లో వాళ్ళందరం కూడా అక్కకు గౌరవప్రదంగా మన ఆచారం ప్రకారం అస్థికలు నదిలో కలిపి వీడుకోలు చెప్పాలని అనుకుంటున్నాం. నువ్వు ఇంకోసారి ఈ విషయంలో అడ్డుపడితే మాత్రం నేను ఊరుకోను అంటూ అలా బాగి మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా కూడా గోరా వింటూ ఉంటాడు. విన్నావు కదా గోరా, నేను నిజంగానే అస్థికలు నీకు ఇవ్వడం కోసమే నేను అక్కడి నుండి మాయం చేద్దామని అనుకున్నాను. ఇంట్లో వాళ్లకు నా గురించి తెలియడం వల్ల నేను ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో విన్నావు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే మనోహరి, ఈ ఒక్కసారికి నేను నీ మాటలు నమ్ముతున్నాను. ఇంట్లో ఉన్న అస్థికలు నువ్వే తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలని చెప్పి గోరా అంటూ ఉంటాడు. కానీ అది ఎలా సాధ్యపడుతుంది గోరా? ఇంట్లో అమర్ ఆ అస్థికలకు కాపలాగా ఉన్నాడు. అమర్ కళ్ళు కప్పి నేను ఆ అస్థికలను నీ దగ్గరికి తీసుకురాలేను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అదంతా నాకు సంబంధం లేదు మనోహరి, నువ్వే ఆ అస్థికలు తీసుకొచ్చి నాకు ఇవ్వాలని చెప్పి గోరా ఫోన్ కట్ చేస్తాడు. మరోపక్క రాత్రిపూట రాథోడ్ బాగి ఇద్దరు కూడా ముసుగులో ఇక అలా బయటకు వస్తూ ఉంటారు. రాథోడ్ చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంటుంది. ఇద్దరు అలా విజిల్స్ వేస్తూ ఒక చోటుకు వచ్చి నిలబడతారు. పసుపు ఎల్లో కలర్లో ఉంటుందని రాథోడ్ అంటూ ఉంటే కారం రెడ్ కలర్లో ఉంటుందని బాగి కోడ్ చెబుతూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా మొత్తం సిద్ధమే కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే అంతా రెడీగా ఉంది మిస్ అమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా అలా హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మన ప్లాన్ ఫ్లాప్ అయ్యే సమస్య లేదు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి అమర్ వస్తాడు.
అమర్ వాళ్ళిద్దరిని చూస్తూ ఏంటి ఇక్కడేం చేస్తున్నారు, మీ వేషాలు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బాగి రాతోడు ఇద్దరు కూడా షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక రాతోడు మనసులో ఏంటి మిస్సమ్మ, సార్ ఇంట్లో లేడని చెప్పావు కదా, మరి ఏంటిది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి నాకేం తెలుసు రాతోడు, గదిలో ఆయన లేకపోయేసరికి బయటకు వెళ్ళారేమో అనుకున్నాను అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. సార్ రూమ్లో లేరంటే ఇంట్లోనే లేరని అర్థం కాదు మిస్సమ్మ, వాష్రూమ్లో ఉండొచ్చు కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఈ మాత్రం దానికి విజిల్స్ వేసుకుంటూ మన మొహానికి కోడ్ లాంగ్వేజ్లో ఒకటి అని చెప్పి రాతోడు బాగి ఇద్దరు కూడా మనసులోనే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అడుగుతుంది మిమ్మల్ని ఏంటి ఈ వేషాలని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏం లేదు సార్ చలికాలం కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇంతకీ నీ చేతిలో ఉన్న ఆ బ్యాగ్ ఏంటి, ఆ బ్యాగ్లో ఏమున్నాయని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో బెడ్షీట్లు సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అవునండి 6 అస్థికలు ఇంట్లో ఉన్నాయి కదా, అందుకే రాత్రంతా కూడా మేమిద్దరం కాపలా కాయాలని అనుకుంటున్నాము. రాతోడు ఇక్కడే రాత్రి పడుకోవడానికి కాపలా కాయడానికి బ్యాగ్లో బెడ్షీట్లు కూడా తెచ్చుకున్నాడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ 6 అస్థికలను జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను కదా, మీరు అవసరం లేదులేండి అని చెప్పి అంటూ ఉంటే ఇంతకు ముందు కూడా అక్క అస్థికలు ఇంట్లో ఉన్నప్పుడు దొంగిలించాలని ప్రయత్నించారు కదండి, అలాగే ఇప్పుడు కూడా ఎవరైనా దొంగిలిస్తారేమోనని మేము కాపలా కాద్దాం అనుకుంటున్నామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేనుండగా ఎవరు కూడా అస్థికలు దొంగిలించేంత ధైర్యం చేయలేరు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. కానీ అక్క అస్థికల విషయంలో ఛాన్స్ తీసుకోకూడదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే మీ ఇష్టం అని చెప్పి అలా అమర్ గదిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అనవసరంగా సార్కి దొరికిపోయాం కదా మిస్సమ్మ, మనం విజిల్స్ వేయడం వల్లే ఇలా సార్కి దొరికిపోయామని చెప్పి రాతోడు బాగితో అంటూ ఉంటాడు. ఇక బాగి కూడా అలా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తానికి అలా 6 అస్థికలను బాగి రాతోడు ఇద్దరు కలిసి ఒక బ్యాగ్లో పెట్టి ఆ అస్థికలను పౌర్ణమి వచ్చేంత వరకు మనోహరి చేతికి చిక్కకుండా కాపాడాలని చూస్తూ ఉంటారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగి దేవుడి గుడిలో పూజ చేస్తూ ఉంటుంది. ఇక ఆరు లాన్లో కూర్చొని బాగి గురించి ఆలోచిస్తూ ఆట ఇంత గందరగోళంగా ఉంటుందని తెలియక మొదలు పెట్టేశాను. ఇప్పుడు నేను అర్ధాంతరంగా ఈ ఆటను ముగించలేను. నిజంగా గుప్తా గారు అన్నట్టుగా నా ఫోటోని బాగి కనుక చూస్తే ఒకవేళ తన జీవితం గందరగోళం అవుతే ఆ గందరగోళానికి నేనే కారణమని బాగి నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలంటూ ఈ కారు గుప్తా అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరో పక్క బాగి పూజ గదిలో పూజ చేస్తూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ అమ్మ బాగి త్వరగా నువ్వు పూజ చెయ్యి, ఆరు ఫోటో దగ్గర దీపం వెలిగిద్దు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి బాగి పూజ చేస్తూ ఉండగా రాతోడు ఆరు ఫోటోని టేబుల్ మీద పెట్టి ఆరు ఫోటోకి దండ వేసి మేడం గారి ఫోటోకి దండ వేశాను, అన్నీ సిద్ధంగా ఉంచాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బాగి దేవుడికి పూజ చేసిన తర్వాత అందరికీ కూడా హారతిస్తూ ఉంటుంది. ఇక అలా ఆరు ఫోటో దగ్గరికి బాగి వచ్చి నిలబడగానే అలా ఆరు ఫోటోకి దండ వేసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్తో దాని చేతిలో ఉన్న హారతి ప్లేట్ని కింద పడేస్తుంది. ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఆ ఫోటోలో ఉన్నది ఆరు అక్కన అని చెప్పి బాగి షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును మిస్ అమ్మ తను ఆరునే, ఏమైంది, నువ్వు ఇంతకు ముందు కూడా అమ్మాయి ఫోటోని చూసావు కదా, మరి ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు అని నిర్మలమ్మ అంటూ ఉంటే అత్తయ్య గారు నేను ఆరు అక్కతో ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాను, అక్క నాకు కనిపిస్తుంది అని చెప్పి బాగి అలా కుప్పకూలిపోతూ ఉంటుంది. దాంతో పిల్లలు అమర్ వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి నిజంగానే బాగి ఆరు ఫోటోని చూసిందా లేదంటే ఇదంతా మనోహరి డ్రీమ్ అయి ఉంటుందా, అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.